స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నక్సలైట్ల గురించి సపోర్ట్ చేస్తున్నారు. నక్సలైట్ల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని, నక్సలైట్లకే సపోర్ట్ చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా నక్సలైట్లని సపోర్ట్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. నేను పండిత్ సంజయ్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ను కానీ లేక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ను కానీ మీరు పూర్తిగా చదివి తర్వాత కామెంట్ చేస్తే బాగుండేది. ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక ఫిలాసఫీ మీద మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఏంటి? సెక్యులరిజం, సోషలిజం, సోషల్ జస్టిస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ. అదే బీజేపీ నాన్ సెక్యులర్, క్యాపిటలిస్టిక్, నాన్ ఇంక్లూజివ్ గ్రూప్. ఇది వాళ్ళ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లకు కూడా ఒక ఫిలాసఫీ ఉందని చెప్పారు. నక్సలైట్లు ఎక్స్ట్రీమిస్టులు కానీ టెర్రరిస్టులు గారు. నక్సలైట్లు వారి ఫిలాసఫీని అమలు చేయటానికి భారత రాజ్యాంగానికి లోబడి కాకుండా భారత రాజ్యాంగాన్ని దాటి హింసాత్మకంగా అయిన వారి ఫిలాసఫీని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో నక్సలైట్లు పనిచేస్తున్నారు. కానీ నక్సలైట్లు బేసిక్ ఫిలాసఫీ ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వతంత్ర ఫలాలు అందాలని, పేదలకి అదే రకంగా ధనవంతులకి మధ్య తేడా తగ్గిపోవాలని, ప్రజలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన స్థాయికి రావాలనే ఫిలాసఫీని నక్సలైట్లు వారి ముందు పెట్టుకొని ఈ ఫిలాసఫీని అమలు చేయడానికి అవసరమైతే ఆయుధాలు పెట్టి చేయాలి. వాళ్ళు చావటమో వెతుటి వాళ్ళని చంపటమో అనేది అది ఎక్స్ట్రీమిజం. ఈ ఎక్స్ట్రీమిజానికి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సపోర్ట్ చేయాల. మరి ఏం సపోర్ట్ చేశాడు? పేదవాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొని రావాలంటే వారికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వారికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టియాలని నిర్ణయం తీసుకున్నాం. పేదవారికి ధనవంతులతో పాటు సన్న బియ్యం తినే అవకాశం లేదు కాబట్టి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేశారు. పేద ప్రజల పిల్లలు కార్పొరేట్ స్థాయిలో చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీరందరూ కూడా కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ చేసే అవకాశాన్ని కల్పించాడు. ఇది నక్సలైట్ల ఫిలాసఫీలో ఉంది. రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రజలందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానత్వానికి రావాలని ఆర్టికల్స్ అన్నిట్లో రాయటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం పేదవాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లాభం జరగాలని పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన
చేసి బీసీలకి కులగణన చేసి బీసీలకి 42% ఇవ్వాలని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇది నక్సలైట్లు చెప్పారు కాబట్టి మేము చేయకూడదు, నక్సలైట్లు ఇండ్లు ఇవ్వాలి పేదవాళ్ళకంటే మేము చేయకూడదు, నక్సలైట్కి చదువుకునే కార్పొరేట్ వ్యవస్థ ఇవ్వమన్నారు మనం చేయకూడదని కాకుండా వారికి అందరికీ చేస్తున్నాడు. ఆయన చెప్పింది ఫిలాసఫీ. నక్సలైట్లని వారు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుని ఆ నక్సలిజం ఎక్స్ట్రీమిజం తగ్గటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అందువల్లనే ఆనాటి ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు చేశారు. వారికి ఒక ఫిలాసఫీ ఉండబట్టే చర్చ చేశారు. ఆ చర్చల్లో వారు హింసా మార్గాన్ని వదిలిపెట్టారు, ఆయుధాల్ని వదిలిపెట్టాలన్నారు కాబట్టి వారితో చర్చలు ముందుకు పోలేదు. కానీ వారి ఫిలాసఫీని రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తెచ్చాడు, అప్పుడే రాజు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చాడు, అప్పుడే పేద ప్రజలకు కావలసినటువంటి అనేక రైతులకు ఉచిత కరెంటు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ వారితో చర్చలు చేయకముందు కాంగ్రెస్ కున్న వారు మెయిన్ ఎజెండా అది ఉంది, దాన్ని చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు చేయటానికి రాహుల్ గాంధీ గారు కూడా ఈ కులగణన జరగాలని, పేదవాళ్లకు మేలు జరగాలని, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం అందరికి రావాలని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దాన్నే అమలు చేస్తున్నారు. అంటే ఈ చెప్పినవన్నీ నక్సలైట్సా? మరి మీరేంటి, మీ సిద్ధాంతం ఏంటి? ఒక్క ధనవంతులకు మాత్రమే మీరు సహాయం, మీరు కార్పొరేట్ వాళ్ళకే సహాయం చేస్తారు. మీ పార్టీ బిజినెస్ పార్టీ అని పేరుంది, ఇంతకుముందే ధనవంతుల పార్టీ అని పేరుంది. మరి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి చేయటం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకొని భవిష్యత్తులో బాగు చేయడానికి పనిచేస్తున్నారు. మీరు భూతకాలంలో పాస్ట్ టెన్స్ లో ఆలోచన చేసి మళ్ళీ మన దేశాన్ని పాత కాలంలో రాజ్యాంగం రాకముందు కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్ని ఏ రకంగా పరిపాలించారో ఆ పరిపాలన కావాలని కోరుకునేటటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అమిత్ షా గారు కానీ లేక బండి సంజయ్ గారు కానీ నక్సల్బరీ వ్యవస్థని తగ్గించడానికి ప్రజలకి దగ్గరై నక్సల్బరీ ఫిలాసఫీని ప్రజలకు అనుకూలంగా పనిచేసి నక్సలిజాన్ని తగ్గించాలి తప్ప నక్సలిజం చేయాలని తిరుగుతున్న వాళ్ళని చంపిన తర్వాత నక్సలిజం అయిపోయిందంటే, నక్సలిజం అనేది వ్యక్తులతో ఒక ఫిజికల్ బాడీలో ఉండదు, అది మైండ్లో ఉంటుంది. దాన్ని తగ్గించాలంటే మహాత్మా గాంధీ చెప్పినట్టు మన మానసిక పరివర్తన రావాలి. మానసిక పరివర్తన రావాలంటే నక్సలైట్ ఫిలాసఫీని ఏం చెప్పారు, ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగం ప్రకారం చేయడానికి అవకాశం ఉన్నాయన్నీ చేస్తే నక్సలిజం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. తెలంగాణలో ఆంధ్రాలో ఇంత ముందు నక్సలిజం ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? చంపటం వల్ల కాదు. తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వాలు ఏ ఫిలాసఫీనైతే నక్సలైట్ చెప్పారో దాన్ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ప్రజలకు అనుకూలంగా చేశారు. అందువల్ల ఇక్కడ నక్సలిజం లేకుండా పోయింది.